దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఉండదంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ నిరసన వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని పునర్సమీక్షించాలని కోరారు. దళిత క్రిస్టియన్ల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా దళిత క్రిస్టియన్లే కాకుండా ప్రజా సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ముందు నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా మతం మారిన దళితులందరూ ఎస్సీ హోదా కోల్పోతారని చెప్పడం సమంజసం కాదని అన్నారు. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోతుందంటే అది భ్రమ మాత్రమేనని, పైగా బౌద్ధ మతం, సిక్కు మతంలో చేరిన వారికి మాత్రం ఎస్సీ హోదా వర్తిస్తుందంటున్నారని అన్నారు. క్రిస్టియన్ల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మొత్తం దేశవ్యాప్తంగా కూడా దళిత క్రైస్తవులే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అత్యంత దురదృష్టకరమైన తీర్పుగా దీన్ని పరిగణించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, అనేక రాజకీయ పార్టీలు ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులందరినీ కూడా ఎస్సీ జాబితాలో కొనసాగించాలని చెప్పి కోరుతాం. దానికి భిన్నంగా ఇవాళ ఎవరైతే మతం మారారో, మతం మారిన దళితులందరూ కూడా వారు ఎస్సీ హోదా కోల్పోతారంటే అది సమంజసం కాదు. వారు మతం మారినంత మాత్రాన అంటరానితనం పోతుందంటే అది భ్రమ మాత్రమే. పైగా వారు బౌద్ధ మతంలో, సిక్కు మతంలో చేరితే వారికి మాత్రం ఉంటుందంటే మరి వారు బౌద్ధ మతంలో కూడా కులాలు లేవు కదా, క్రిస్టియానిటీలో కులాలు లేవు అంటున్నారు. మరి బౌద్ధ మతంలో కూడా కులాలు లేవు కదా. పైగా క్రైస్తవ మతంలో చేరిన ఇతర కులాల వారందరికీ కూడా, వారు బీసీలైనా ఇతరులైనా, వారికి ఏ హోదా అయితే ఉందో ఆ హోదా కొనసాగుతుంది. ఒక్క దళితుల విషయంలో మాత్రం మీరు విమర్శ చూపుతూ ఉన్నారంటే అది సరైనది కాదు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు తీర్పు పట్ల తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఈ తీర్పును సమీక్షించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ అంశం పైన కోర్టు దృష్టికి అంశాన్ని తీసుకెళ్లాలి. ఖచ్చితంగా దళిత క్రైస్తవులందరికీ కూడా వారికి కూడా ఎస్సీ హోదా కొనసాగేటట్టు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిజంగా మతం మారితేనే అంటరానితనం పోయేటట్టుంటే ఈ పాటికి ఎప్పుడూ అంటరానితనం పోయిండేది ఇండియాలో. అది జరగలేదంటేనే అర్థమవుతా ఉంది. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోయే అవకాశం లేదు. కాబట్టి స్పష్టంగా ఎవరైతే దళితులు ఉన్నారో వారందరికీ ఎస్సీ హోదా కల్పించాలి. ఇది ఒక సాంఘిక భద్రత. అదేవిధంగా ఆయా వర్గాల వారు ఎదగడానికి ఉపయోగపడుతున్న ఒకే ఒక అంశం ఈ రిజర్వేషన్లు. దాన్ని కూడా మీరు రద్దు చేసి వారి పట్ల వివక్ష చూపడం సమంజసం కాదని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.